కూటమి ప్రభుత్వం హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తుందని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఆరోపించారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని కూటమి ప్రభుత్వం తుంగలో తొక్కి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తుందని చెప్పారు. సల్మాన్ మృతి పట్ల ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ఎరపతినేని బ్రతుకే ఫ్యాక్షన్ నేపథ్యం అన్నారు. గురిజాలలో కలుషిత నీరు తాగి 7 మరణించినా ఇప్పటి వరకు బాధితులను ప్రభుత్వం ఆదుకోలేదన్నారు. అంత్యక్రియలకు వెళ్లేందుకు ఆధార్ కార్డు చూపించాలనడం దారుణమన్నారు కాసు మహేష్ రెడ్డి. చెప్పారు సార్, లక్షలు ఇస్తామంటున్నారు, కాంపెన్సేషన్ అంటున్నారు, ఇల్లు కట్టిస్తామంటున్నారు. ఇప్పటికి ఊసే లేదు. ఇంకా ఎరపతినేని శ్రీనివాసరావు అంటాడు ఆయన ఒక దాన కరుణుడంట. ఏనండి ఆమె మాటల్లోని ఒక నైట్ టైం కూడా లేదు బతికించుకోవాలి. అక్కడ తీసుకుపోయినా గుంట్రా జనరల్ హాస్పిటల్కి ఎమ్మటి అంబులెన్స్లు వేసుకొని వచ్చేసి ఏమి లేవు. ఒక్క రూపాయి ఇచ్చిన వాళ్ళు లేదు. పేదరాళ్ళు ఒక్క రూపాయి కూడా లేవు. ఆయన దగ్గర కూడా నాకు చర్చి పోయి పక్కన నింపుకుంటున్నాం. ఆయన పిలుచుకొచ్చింది అట్లా నింపుకుంటున్నాం. మాకేమీ లేదు. ఎవరేమీ లేదు అసలుకి. ఆమె చెప్తుంది ఈ రోజు నా వల్ల ఒక 200 మంది హాస్పిటల్లో చేరారు. వాళ్ళల్లో 2-3 చనిపోయారు. ఆ 2-3 మొత్తం ఒకటి చనిపోయినాము. మేము ఆల్రెడీ ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చాము, అందరికి చెప్పాము. ఇక్కడ అధికారులు వచ్చారు, వాళ్ళు తీసుకొని పోయారు. మమ్మల్ని పట్టించుకొని కూడా పట్టించుకోలేదు. మంత్రి వచ్చిండు చూసిండు, మా దాకా కూడా రాలేదు. పక్కన ఏరే వాళ్ళు చనిపోతే వాళ్ళ దాకా వచ్చారు, చూసుకున్నారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు పట్టించుకునే వాళ్ళు లేరు. దాని గురించి ఇప్పటి వరకు పాపం ముసలాంలే చనిపోయిందిలే, డబ్బులు ఇస్తాం, ఎక్స్గ్రేషియా ఇస్తామని చెప్పి ఈయనంట అందరికీ దానాలు ఇస్తుంటా అంటాడు. సాల్మన్కి మహేష్ రెడ్డి ఏం చేశాడు చెప్తారా? ఎవరైనా మీడియాకి వచ్చి చెప్తారా? నువ్వు అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నా. 1,50,000 సహాయం చేసాం హాస్పిటల్లో ఉన్నప్పటి నుంచి ఇప్పటిదాకా. పాపం పార్టీ ఇంకొక 5 లక్షలు ఇస్తుంది. ఎక్కడ ఎవరు చనిపోయినా నేను పోయినప్పుడు 5,000 10,000 దహన ఖర్చులు ఇస్తాం. నేను కూడా ఇవ్వను, ఎవరో ఒకరి చేత ఇప్పిస్తాం, మా నాయకుల చేత. ఎందుకంటే ఏదోటి ఉడతా భక్తికి ఇచ్చామని. ఇది ఆయన చెప్పేది. అంటాడు మహేష్ రెడ్డి ఘోరంగా ఓడిపోయాడు 29,000తో అని. మరి 2019లో ఓడిపోయిందంతా 28,500తో. దానికి దీనికి మా అయితే ఒక 500 1000 తేడా. దాన్ని ఏమంటారు? ఘోరం అంటారా? చెత్తగా ఓడిపోయామంటారా? ఎక్కడో ఉంటాడు మహేష్ రెడ్డి. ఎక్కడున్నానబ్బా? నసరావుపేట 90 సంవత్సరాల నుంచి ఇదే ఇంట్లో కాసు కుటుంబం ఉంది. ఇక్కడి నుంచే రాజకీయం చేసాం. ఎక్కడున్నా పొద్దున పోయి సాయంత్రం రావటమే కదా గురజాల పోయి. నీలాగేమి దోచుకున్న డబ్బుతో పారిపోయి గుంటూరులో ఇల్లు కట్టుకోలేదే. మంచికల్ నుంచి గుంటూరు పారిపోయావు. గుంటూరు ఎక్కడా, గురజాల ఎక్కడా? ఈ జిల్లా కూడా కాదు కనీసం. ఏది పడితే అది. మహేష్ రెడ్డి ఎలక్షన్స్ అప్పుడు నడికుళ్ళలో పారిపోయాడు, కొత్త గణేష్పాడులో ఎదుర్కోలేకపోయాడు. కనుక్కో, మీ వాళ్ళని కనుక్కో నడికుళ్ళలో ఏం జరిగిందో. ఒక్కడనే పోయి ఆ బూతుల దగ్గరికి. నేను వచ్చేస్తుంటే ఊరు దాటుతుంటే రాళ్ళు ఇసిరారు. అయినా నేనేం వెళ్ళిపోలే, కారులో ఆపి వెనక్కి తరివాం. ఒకటి పాపం మీ తెలుగుదేశం వాడిని కొట్టారు కూడా మా వాళ్ళు. నేనే మళ్ళీ ఇడిపించా వాడికి ఏమన్నా ఇద్దేమో అని. అయినా పోలీసులు వచ్చి రాళ్ళు ఇసురుతుంటే నన్ను పక్కకు లాక్కొచ్చారు. ఇది జరిగింది వాస్తవం కాబట్టి కనుక్కో. కొత్త గణేష్పాడులో పాపం దారుణం. బీసీ మహిళలు 100 మందిని గుళ్ళో పెట్టి తాళం వేస్తే రాత్రి అంతా పొద్దునే పోయి విడిపించుకొని వచ్చాం. అల్లరిమూకలు గొడవ చేస్తుంటే ఫైరింగ్ జరగబోయింది. ఫైరింగ్ జరుగుతుంటే నీ వాళ్లే కొంతమంది చనిపోయేవాళ్ళు. మళ్ళీ పోలీసులు చెక్కాచెద చేసి పంపించారు. దానికేందో చెప్తున్నాడు. తుమ్మల చెరువులో కుర్రోళ్ళు ఈలలేసి గేరావు చేస్తే కార్లో ఎక్కి తుస్సుమన్నావు. నువ్వు నాకు చెప్పేది ఏంది? పోతామంటే వాళ్ళ బంధువులు చెప్పారు సార్, లక్షలు ఇస్తామంటున్నారు, కాంపెన్సేషన్ అంటున్నారు, ఇల్లు